అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఈలం తమిళుల అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఎందుకు మారింది అనంటే, తమిళనాడు ముఖ్యమంత్రి తమిళిగ వెట్రి కళగం అధినేత అంటే టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటే ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిల్లై ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా విజయ్ ఆయనకు నివాళులర్పించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసిందని మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా 2009లో జరిగిన ముల్లి వైకల్ విషాదాన్ని గుర్తు చేస్తూ విజయ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు తమిళ సమాజంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర స్పందనకు కారణమైనట్లుగా మనకు తెలుస్తోంది. అయితే శ్రీలంకలో 3 దశాబ్దాలకు పైగా సాగిన అంతర్యుద్ధం 2009 మే నెలలో ముల్లి వైకల్ ప్రాంతంలో ముగిసింది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఆ సమయంలో వేలాది మంది తమిళ పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అప్పుడు తీవ్రంగా ఆరోపించాయి. అదే ఘటనను తమిళులు ముల్లి వైకల్ జెనోసైడ్గా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా దీన్ని స్మరించుకుంటూనే ఉంటారు వాళ్ళు. సో ఈ నేపథ్యంలో విజయ్ మాట్లాడుతూ ముల్లి వైకల్ జ్ఞాపకాలను మన హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంచుకుంటాం. సముద్రం అవతల నివసిస్తున్న మన తమిళ బంధువుల హక్కుల కోసం కూడా ఎల్లప్పుడూ సంఘీభావంతో మనం నిలబడతామని ఆయన పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కేవలం సానుభూతి మాటలుగానే కాకుండా రాజకీయ సందేశంగా కూడా అందరూ దీన్ని భావించడం జరిగింది ఇప్పుడు. ఎందుకంటే భారతదేశంలో ఎల్టీటీఈ ఇప్పటికీ నిషేధిత సంస్థగా కొనసాగుతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన తర్వాత భారత రాజకీయాల్లో ఎల్టీటీఈకి మద్దతు ఇవ్వడం చాలా సున్నితమైన అంశంగా, ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ గా అయితే మారిపోయింది. అయితే తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. కొంచెం అటు మాట్లాడో కొంచెం ఇటు మాట్లాడో ఎప్పుడు చూడు బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంటాయి. అంటే అన్నా డిఎంకే వంటి పార్టీలు కూడా తమిళుల హక్కుల గురించి మాట్లాడినా కూడా ప్రభాకరను ప్రత్యక్షంగా ప్రశంసించడం లేదా ఎల్టీటీఈ పట్ల అనుకూల వ్యాఖ్యలు చేయటం అనేది దాదాపు ఇలాంటి మాటలు అవాయిడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది ఒక కాంప్లికేషన్ అవుతుంది అని. కానీ విజయ్ మాత్రం తన రాజకీయ ప్రయాణంలో ఒక భిన్నమైన దారిని ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. దీనివల్ల ఇప్పటికే సెప్టెంబర్ 2025లో నాగపట్టినంలో జరిగిన ఒక సభలో ప్రభాకరన్ను తమ ప్రజలపై మాతృప్రేమ చూపిన నాయకుడు అని పేర్కొని సంచలనం సృష్టించారు ఆయన. ఇప్పుడు మరోసారి ముల్లి వైకల్ స్మరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ జాతీయవాద వర్గాలకు ఒక బలమైన మెసేజ్ పంపినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా యువతలో విజయ్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెద్ద ప్రాధాన్యం, అంటే ఆయన ఒక పొలిటికల్ జర్నీలోనే ఇదొక ఇంపార్టెంట్ పేజ్గా గుర్తుండిపోతుంది. సో ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి విడతలై చిరుతగైల్ కచ్చి అనే వీసీకే మద్దతు అయితే ఇస్తోంది ఈ పార్టీ. సో ఈ పార్టీ ఈలం తమిళుల హక్కుల విషయంలో ఎప్పటి నుంచో బలమైన వైఖరిని అయితే ప్రదర్శిస్తోంది. అందుకే విజయ్ వ్యాఖ్యలు వీసీకే సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. వాళ్ళకు మద్దతు ఉంది కాబట్టి ఆయన ఈ విధంగా మాట్లాడారని చెబుతున్నారు. అయితే మరోవైపు తమిళ జాతి గౌరవం, తమిళుల హక్కులు, అలాగే భాషా స్వాభిమానం వంటి అంశాలను ముందుకు తెచ్చి విజయ్ తన రాజకీయ ఇమేజ్ను మరింత బలపరుచుకుంటున్నారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేయాలని, తన ఒక యూనిక్నెస్ ఉండాలని ట్రై చేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. సో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సినీ దిగ్గజాలు సైతం విజయ్ రాజకీయ ప్రయాణంపై స్పందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలపడం అయితే గమనార్హం. అదంతా మనకి తెలుసు. అయితే విజయ్ రాజకీయ శైలి మాత్రం పూర్తి భిన్నంగా అయితే మనకు కనిపిస్తోంది. ఆయన నేరుగా భావోద్వేగ అంశాలను టచ్ చేస్తూ ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు. అంటే ఏదైతే సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయో వాటినే తీసుకొని ప్రజల హృదయాలకు చొచ్చుకెళ్తున్నారు ఆయన. ముఖ్యంగా తమిళ గుర్తింపు, తమిళుల ఆత్మగౌరవం వంటి అంశాలను బలంగా ఆయన మాట్లాడుతూ యువతలో తన ఎఫెక్ట్ ఎక్కువగా పెంచుకున్నట్టుగా, అంటే జనాలకి ఎక్కువగా ఎఫెక్షనేట్గా దగ్గర అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది ఈ విధంగా. ఇక ఇదిలా ఉంటే ముల్లి వైకల్ స్మరణ దినం అనేది కేవలం చరిత్రలోని ఒక విషాద ఘట్టం మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు అదొక భావోద్వేగమైన చిహ్నమైన రోజు. తమ జాతి హక్కుల కోసం కావచ్చు, న్యాయం కోసం జరిగిన పోరాటానికి గుర్తుగా ఈ రోజునైతే అక్కడ తమిళులు భావిస్తారు. 30 ఏళ్ల పాటు సాగిన ఈలం ఉద్యమం సాయుధంగా ముగిసిపోయినా
తమిళుల హక్కులపై చర్చ మాత్రం అది ఇప్పటికే కొనసాగుతూనే ఉంటుంది. అయితే శ్రీలంకలో తమిళులకు సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, భద్రత వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదనే అభిప్రాయం అయితే ఇంకా అక్కడ ఉందన్నమాట. అందుకే ఈ చర్చ ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇలాంటి అంశాల్ని జాతీయ స్థాయిలో ఒక చర్చకు తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు తమిళ జాతీయవాద వర్గాలు విజయ్ ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరోవైపు భారత రాజకీయాల్లో నిషేధిత సంస్థకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించడం, అలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే మొదలైపోయింది. అయితే ఒక విషయం మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో విజయ్ ఇప్పుడు కేవలం ఒక మూవీ ఇండస్ట్రీ నుంచి ఒక హీరో మాత్రమే కాదు, ఆయన జనాల ఎమోషన్స్ ని ఒక పొలిటికల్ టర్న్ గా తీసుకొని జనాలకి దగ్గర అయ్యే ఒక ప్రజా నాయకుడిగా ఆయన ఎదుగుతున్నారు అని అయితే మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. అంటే ఇక్కడ విజయ్ ప్రతి సెన్సిటివ్ ఇష్యూను తీసుకొని, అంటే జనాలలో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు దేనికోసం అని ఆవేదన చెందుతున్నారు, ఇవన్నీ కూడా ఆయన స్టడీ చేస్తూ వాళ్ళ తరపు నుంచి మాట్లాడుతూ వాళ్ళకి దగ్గర అవ్వటానికి ట్రై చేస్తున్న ఒక యూనిక్నెస్ క్రియేట్ చేసుకుంటున్న సీఎంగా మనం విజయ్ని చెప్పుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగానే, అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు వీసీకే పార్టీకి సంబంధించి ఆయన కలుపుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో తమిళుల హక్కుల కోసం ఆయన మాట్లాడినట్టుగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒక యూనిక్నెస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాడు, జనాలకి దగ్గర అవ్వటానికి ఒక బాట వేసుకుంటున్నట్లుగా అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది.